బ్రేకింగ్ న్యూస్. యుద్ధంపై ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ దేశాలపై దాడులు నిలిపివేసినట్లుగా ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రకటించారు. ఇన్నాళ్ళు చేసిన దాడులపై క్షమాపణ కోరారు ఇజ్రాయెల్ అధ్యక్షుడు. ఒకవేళ గల్ఫ్ దేశాలు తమపై దాడులు చేస్తే మాత్రం తిరిగి గట్టిగా దాడి చేస్తామంటూ ఇరాన్ ప్రకటించింది. ప్రకటనకు ముందే దుబాయ్ ఎయిర్పోర్ట్పై దాడి చేశారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ తాత్కాలికంగా మూసివేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించడమే తమ లక్ష్యమంటూ ప్రకటించారు. ఇరాన్ నిర్ణయంతో గల్ఫ్ దేశాలకు యుద్ధం నుంచి ఉపశమనం కలిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలకు తీవ్ర నష్టం కలుగుతోంది. ఇక గల్ఫ్ దేశాలకు క్షమాపణ చెప్తూ ఇరాన్ అధ్యక్షుడు స్టేట్మెంట్ రిలీజ్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఇన్నాళ్ళు గల్ఫ్ దేశాలపైకి అమెరికా రాయబార కార్యాలయాలు అలాగే అమెరికా ఎయిర్ బేస్లను టార్గెట్ చేస్తూ ఇరాన్ చేస్తున్న దాడులకు ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు చేసిన స్టేట్మెంట్ కాస్త ఉపశమనం కలిగేలా అనిపిస్తోంది. గల్ఫ్ దేశాలపై దాడులు నిలిపేసినట్లుగా ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రకటించారు. ఇన్నాళ్ళు చేసిన దాడులపై క్షమాపణ కోరారు ఇరాన్ అధ్యక్షులు. ఒకవేళ గల్ఫ్ దేశాలు తమపై దాడులు చేస్తే మాత్రం తిరిగి గట్టిగా దాడి చేస్తామంటూ ఇరాన్ ప్రకటించింది. ప్రకటనకు ముందే దుబాయ్ ఎయిర్పోర్ట్పై కూడా దాడి చేసింది. దుబాయ్ ఎయిర్పోర్ట్ దగ్గర క్షిపణి శకలాలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం స్క్రీన్పై చూస్తున్నాం. మొత్తం మీద గల్ఫ్ దేశాలకు ఇరాన్ వారం పాటు దాదాపుగా శనివారం మొదలైన ఈ ప్రతీకార దాడులు మళ్ళీ శనివారం అంటే వారం రోజుల పాటు చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ దేశాలను గడగడలాడించింది. అన్ని దేశాలపై బాంబుల మోత మోగించింది ఇరాన్. ఇప్పుడు సరిగ్గా 8 రోజుల తర్వాత తిరిగి ఆ దాడులను నిలిపివేసినట్టుగా ప్రకటించారు. తమ మిత్ర దేశాలపై తాము ఉద్దేశపూర్వకంగా దాడి చేయట్లేదని, ప్రతీకార దాడుల్లో భాగంగా అమెరికా స్థావరాలపై అమెరికా రాయబార కార్యాలయాలపై మాత్రమే దాడులు చేశామని ఇరాన్ అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. గల్ఫ్ దేశాలకు క్షమాపణ చెప్తూ ఇక దాడులు ఉండవని, అయితే ఆ దేశాల భూభాగాలపై నుంచి దాడులు కనుక చేస్తే తాము కూడా ప్రతీకార దాడులు మళ్ళీ చేస్తామంటూ హెచ్చరించారు. అయితే ఓవైపు బ్రదర్ నేషన్స్ అంటూ చెప్తూనే ఇరాన్ ఇన్ని రోజుల పాటు గల్ఫ్ దేశాలపై విరుచుకుపడింది. చివరికి ఇవాళ ఇరాన్ అధ్యక్షుడు ప్రకటన చేయడానికి ముందు కూడా ఖతర్పై దుబాయ్పై భీకర దాడులు చేసి తర్వాత నింపాదిగా ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణ ప్రకటన చేస్తూ సందేశాన్ని ఇవ్వడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. దాదాపుగా గల్ఫ్ దేశాలన్నీ దీనివల్ల ప్రభావితమయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకొని బహ్రెయిన్ వరకు ఏది మినహాయింపు కాలేదు. ఆయా దేశాల్లోని అమెరికన్ ఎయిర్ బేస్ స్టేషన్లు, రాయబార కార్యాలయాలను ఇరాన్ వదిలిపెట్టలేదు. వాటన్నిటిపైన మిసైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. డ్రోన్లతో శక్తివంతమైన బాంబులను జారవిడుస్తోంది. ఈ పరిణామాల మధ్య ఇరాన్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తోటి గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ దేశ ప్రజలను ఉద్దేశించి స్టేట్ టీవీలో మాట్లాడారు. గల్ఫ్ దేశాలపై జరిగిన దాడుల విషయంలో చింతిస్తున్నట్టుగా తెలిపారు. పొరుగు దేశాలకు క్షమాపణ చెప్పారు. ఇక ఆయా దేశాలను ఆక్రమించే ఉద్దేశం కానీ, సరిహద్దులను దాటుకొని వాటి భూభాగాలపై చొచ్చుకొని రావాలనే ఆలోచన కానీ ఎంత మాత్రం లేదంటూ స్పష్టం చేశారు. దాంతోపాటు గల్ఫ్ అలాగే మిడిల్ ఈస్ట్లోని ఏ దేశంపైనా ఇకపై క్షిపణి దాడులు జరగకూడదంటూ వీటిని తక్షణమే నిలిపేయాలంటూ కౌన్సిల్లో నిర్ణయం తీసుకున్నట్లుగా పెజెష్కియాన్ ప్రకటించారు. ఆయా దేశాలు తమపై మిసైళ్లు సంధిస్తే తప్ప తాము దాడి చేయబోమంటూ తేల్చి చెప్పారు. కౌన్సిల్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలను ఈ సందర్భంగా దేశ ప్రజలకు వివరించారు. ఇటీవల దాడుల వల్ల ప్రభావితమైన గల్ఫ్ దేశాలకు అండగా నిలవాలని కూడా నిర్ణయించినట్టుగా చెప్పారు. తమపై దాడి చేయడం వల్ల ప్రాంతీయ అశాంతి ఏర్పడుతుందని, అందుకే ఈ విషయంలో తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సింది అక్కడ దేశాలనంటూ పెజెష్కియాన్ పిలుపునిచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్ ఇటీవల దాడులు జరిపిన నేపథ్యంలో ఇరాన్ కూడా గల్ఫ్లోని దాదాపు అన్ని దేశాలపైన ఎదురు దాడులు కొనసాగిస్తూ వస్తోంది. దీనివల్ల మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఆయా దేశాల్లోని అమెరికన్ బేస్లు, ఎంబసీలు, రాయబార కార్యాలయాలపై మాత్రమే దాడులు చేశామని పెజెష్కియాన్ వివరించారు. ఇక ఇవి అమెరికా, ఇజ్రాయెల్ దూకుడు చర్యలకు ప్రతీకారంగానే అభ్యర్థించారు. షరతులు లేని లొంగుబాటును అంగీకరించాలనే అమెరికా డిమాండ్ కూడా పెజెష్కియాన్ కొట్టిపారేశారు. అన్కండిషనల్గా లొంగిపోవాలంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన షరతును పెజెష్కియాన్ తోసిపుచ్చారు. ఇక లొంగిపోతామని వారి కలలను వారు సమాధి చేస్తామంటూ వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన ద్వారా టెహ్రాన్ తన పొరుగు దేశాలకు భరోసా ఇవ్వడానికి
ప్రయత్నిస్తున్నప్పటికీ వ్యతిరేకంగా కఠినమైన వైఖరిని కొనసాగిస్తున్నామనే విషయాన్ని కూడా స్పష్టం చేసినట్లయింది. ఒకసారి ఈ ప్రకటనకు ముందు దుబాయ్ మీద, ఖతర్ మీద మళ్ళీ దాడులు చేసింది ఇరాన్. ఆ దాడులకు సంబంధించిన దృశ్యాలు ఒకసారి చూద్దాం. Ya Allah, straight to the airport. Oh my God. Ya Rab. Ya Rab. Ya Rab. Straight to the aircraft. Straight to... Ya Allah. Did it hit the aircraft? No, it hit next to us here actually. Je pense, yeah. Ya Allah, straight to the airport. Oh my God. Ya Rab. Ya Rab. Ya Rab. Straight to the aircraft. Straight to... Ya Allah. Ya Allah, straight to the airport. No, it hit next to us here actually. Oh my God. Je pense, yeah. Ya Allah, straight to the airport. Ya Rab, straight to the airport. Oh my God. Ya Rab, straight to... Ya Allah. Ya Rab, straight to the aircraft. Straight to... Ya Allah. ఇక ట్రంప్ డిమాండ్పై నిప్పులు చెరిగారు ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను ఉద్దేశించి చేసిన బేషరతు లొంగుబాటు వ్యాఖ్యలపై పెజెష్కియాన్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ లొంగిపోవాలని ట్రంప్ కలలు కంటున్నాడని, ఆ కలను ఆయన తన సమాధితో పాటే తీసుకువెళ్లాల్సి ఉంటుందంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. అంతకుముందు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన సూచన, ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలి, ఆ దేశానికి ఒక మంచి నాయకత్వాన్ని మేమే ఎంపిక చేస్తాం, అప్పుడే ఇరాన్ ఆర్థికంగా పుంజుకునేలా సహకరిస్తామంటూ ట్రూత్ సోషల్లో ట్రంప్ పెట్టారు. అంతేకాకుండా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కుమారుడు ముస్తఫా ఖమేనీని కూడా లైట్ వెయిట్ అంటూ అభివర్ణించారు ట్రంప్. కొత్త నాయకుడి ఎంపికలో తన ప్రమేయం ఉండాలంటూ సాధించారు. ఇక తన ప్రమేయం లేకుండా అధ్యక్ష ఎంపిక జరుగుతుందా అంటూ కూడా ట్రంప్ మాట్లాడుతుండడం ఇక్కడ ఆసక్తికరంగా మారుతోంది. మరోవైపు ఇక ట్రంప్ వ్యాఖ్యలను ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయ్యద్ ఇర్వానీ తీవ్రంగా ఖండించారు. తమ దేశ అంతర్గత విషయాల్లో ఏ విదేశీ శక్తిని తలదూర్చనివ్వబోమంటూ స్పష్టం చేశారు. అమెరికా ఆయుధాల ఉత్పత్తిని 4 రెట్లు పెంచాలని రక్షణ శాఖ అధికారులతో ట్రంప్ చర్చించిన నేపథ్యంలో యుద్ధం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న పోరాటంలో ఇరాన్లో ఇప్పటి వరకు దాదాపు 1250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్లో 200 మందికి పైగా ఇజ్రాయెల్ దాడుల వల్ల మరణించారు. అధికారిక నివేదికలు ఈ అంశాన్ని చెప్తున్నాయి. 6 అమెరికా సైనికులు కూడా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇజ్రాయెల్లో ఇప్పటివరకు 11 మంది మరణించారు. శనివారం ఉదయం కూడా బహ్రెయిన్, సౌదీ అరేబియా, యుఏఈ ప్రాంతాల్లో ఇరాన్ అటాక్ చేసింది. ఆ దృశ్యాలే ప్రస్తుతం మీరు చూస్తున్నారు, తాజా దృశ్యాలవి. ఇక మొత్తం మీద ఇరాన్ దాడుల నేపథ్యంలో ప్రస్తుతం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ DXB కోడ్ అంటారు, సో అది కూడా అన్ని కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఎమిరేట్స్ విమానాలను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గగనతలంలో శకలాలు పడడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేసేది ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు. విమానాశ్రయానికి సమీపంలో ఒక వస్తువుని అడ్డుకోవడంతో పెద్ద శబ్దం వినిపించింది. అదే ఇరాన్ మిసైల్ని ఇంటర్సెప్ట్ చేశాయి. మొదట దీన్ని పేలుడుగా భావించారు. క్షిపణి లేదా డ్రోన్ అడ్డగింత వల్ల పడిన శకలాలుగా అధికారులు గుర్తించారు. ఇక దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలను మూసివేస్తున్నట్టుగా దుబాయ్ ప్రభుత్వ మీడియా అఫిన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ప్రయాణికులు, ఎయిర్పోర్ట్ సిబ్బంది, విమాన భద్రత మాకు అత్యంత ముఖ్యమంటూ ఆ సోషల్ మీడియా వేదికగా వాళ్ళు వివరించారు. మరోవైపు ఇక మధ్యప్రాచ్యంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. దుబాయ్ నుంచి బయలుదేరే దుబాయ్కి వచ్చే అన్ని విమానాలను తదుపరి నోటీస్ ఇచ్చే వరకు రద్దు చేయబడినట్టుగా చెప్తున్నారు. ప్రయాణికులు ఎవరు విమానాశ్రయానికి రావద్దంటూ చెప్తున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ DXB
సో అక్కడికి రావద్దంటున్నారు. మరోవైపు త్వరలోనే సమాచారం ఇస్తామంటూ ఆ సంస్థ చెప్తోంది. ఫ్లైట్ రాడార్ వెబ్సైట్ ప్రకారం దుబాయ్ ల్యాండ్ అవ్వాల్సిన విమానాలు ఆకాశంలోనే తిరుగుతూ అంటే హోల్డింగ్ ప్యాటర్న్లో తిరుగుతూ నిరీక్షిస్తున్నాయి. ప్రస్తుతం ఆ విమానాలను ఎక్కడ ల్యాండ్ చేసేది అనేది తర్వాత వాళ్ళు ఇచ్చే సూచనలు బట్టి మళ్ళీ విమానాలు ల్యాండ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. సో దుబాయ్ ఎయిర్పోర్ట్పై దాడి జరగడం వల్ల ఒక టెర్మినల్ దెబ్బతినడమే కాకుండా 4 సిబ్బంది గాయపడ్డారు. మళ్ళీ మొన్న సోమవారం నుంచి విమాన సర్వీసులు తాత్కాలికంగా ప్రారంభం కాగా శనివారం నాటి దాడులు అంటే ఇవాల్టి దాడులతో మళ్ళీ దుబాయ్ ఎయిర్పోర్ట్ మూతపడింది. తెలుగు రాష్ట్రాల నుంచి దుబాయ్ మీదుగా అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లే ప్రయాణికులు, గల్ఫ్ దేశాల్లో ఉంటున్న లక్షలాది మంది కార్మికులు ఈ పరిణామాలతో తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద దుబాయ్లో మళ్ళీ పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే మారుతున్న పరిస్థితి కనబడుతోంది. యుద్ధం కారణంగా ఇరాన్ పొరుగు దేశాల్లో నెలకొన్న భయానక పరిస్థితులపై ఇటు పెజెష్కియాన్ ప్రకటించడానికి ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది. ఓవైపు మసౌద్ పెజెష్కియాన్ టీవీ ప్రసంగానికి ముందే మళ్ళీ అటాక్స్ చేయడం అంటే చేయాల్సిందంతా చేసి మళ్ళీ క్షమాపణ చెప్పడం ఏంటంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు కూడా వస్తున్నాయి. సో మొత్తం మీద ఇటు అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం మళ్ళీ విరుచుకుపడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటికే అమెరికా అలాగే ఇజ్రాయెల్ ఈ రెండు కలిపి కూడా భీకరమైన దాడులు చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక ఈ రెండు కూడా ఇప్పటికే టెహ్రాన్లోని ఒక డొమెస్టిక్ ఎయిర్పోర్ట్పై భీకర దాడులు చేసింది. ఆ ఎయిర్పోర్ట్ అంతా కూడా ఇప్పటికే మొత్తం విధ్వంసంగా మారిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. దీంతో ఇటు ఇజ్రాయెల్, అమెరికా టెహ్రాన్పై వరుస దాడులు చేస్తుంది. ఇవాళ యుద్ధం 8వ రోజుకు చేరుకుంది. 8వ రోజు కూడా భీకర దాడులు చేస్తూ ప్రస్తుతం ఇజ్రాయెల్ అలాగే అమెరికా వ్యూహాలను మార్చి ఈ యుద్ధాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద అటు ఇరాన్ యొక్క ఈ మిసైల్ అలాగే డ్రోన్ లాంచ్ ప్యాడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని విధ్వంసం చేశామని చెప్తున్నారు. వాళ్ళ నేవీ బేస్లు విధ్వంసం చేశామంటున్నారు, ఎయిర్ బేస్లు విధ్వంసం చేశామంటున్నారు. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి, వాటిని కూడా పూర్తి స్థాయిలో నిర్మూలిస్తామని చెప్తున్నారు. ఏదేమైనా యుద్ధం ఆందోళన కలిగిస్తున్న పశ్చిమ దేశాలు అలాగే గల్ఫ్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు ఇటు ఇరాన్, ఇజ్రాయెల్ అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికే భారీగా ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఇక ఈ దాడులు ఇంకా కంటిన్యూ చేస్తామంటూ మరోవైపు అమెరికా చెప్తుంది. ఇరాన్ కూడా ప్రతీకార దాడులు ఉంటాయని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, ఇక ఇప్పటి వరకు జరిగిన దాడులకు సంబంధించి క్షమాపణలు చెప్పినట్టుగా ఇరాన్ అధ్యక్షుడు చెప్పాడు. వార్త ప్రసారానికి ముందు ఇజ్రాయెల్ అధ్యక్షుడిగా చెప్పినట్టుగా పొరపాటుగా చెప్పడం జరిగింది. ఆ వ్యాఖ్యను సవరించుకుంటూ మళ్ళీ చెప్తున్నాను. ఇప్పటి వరకు జరిగిన దాడులపై క్షమాపణలను చెప్పింది ఇరాన్ అధ్యక్షుడు, ఇజ్రాయెల్ అధ్యక్షుడు కాదు, క్షమించాలి. కొంత ఈ ఇరాన్ అధ్యక్షుడు బదులు ఇజ్రాయెల్ అనాల్సి వచ్చింది. సో అది కొంచెం సవరించుకుంటున్నాం. సో క్షమాపణ చెప్పింది ఇరాన్ అధ్యక్షుడు. వార్త ప్రారంభానికి ముందు ఈ విషయం మీకు ఫ్లోలో వెళ్ళిపోయింది. రైట్, ఇక ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలకైతే తీవ్ర నష్టం కలుగుతోంది. సో ఆ రకంగా గల్ఫ్ దేశాలపై ప్రస్తుతానికైతే తాత్కాలికంగా దాడులు ఆపేసినట్టుగా ఇరాన్ ప్రకటించింది. థ్యాంక్ యూ.